బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉష. ఈరోజు వీడియోలో మన కొత్త ప్లేలిస్ట్ మనసులో మాటలు సెకండ్ ఎపిసోడ్. ఈ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగా మన ఫస్ట్ ఎపిసోడ్ గురించి చిన్న అనౌన్స్మెంట్. మనం బయట కొనుక్కునే పువ్వులకి వాసన పోయిందని చెప్పాను తప్ప యాక్చువల్గా అసలు మొక్కలకి పువ్వులే వాసన లేకుండా పూస్తున్నాయని కాదు. నా ఉద్దేశం అమ్మే వాళ్ళు ఆ వాసన పోగొట్టేస్తున్నారు కెమికల్స్ యూజ్ చేసి అని. ఇకపోతే ఇవాళ వీడియో దేని గురించి అంటే జరభద్రం జాగ్రత్త అనేది ఏ విషయంలో అయినా చెప్తాము. సో ఇది బేసిక్గా ఏంటంటే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా అసలు మనసులో మాట అనే ఒక ప్లేలిస్ట్ చెయ్యాలి అని ఇవాళ కాదు నేను అనుకున్నది. అంటే అది దాన్ని ఆచరణలోకి వచ్చేసరికి టైం ఇన్నాళ్ళు పట్టేసింది. కానీ నేను 2-3 ఇయర్స్ నుండి అనుకుంటున్నాను. సో ఈ ఆలోచన రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇవాళ టాపిక్ వల్ల మాత్రమే నేను ఈ ఛానల్లో ఇలా మనసులో మాట అనే ప్లేలిస్ట్ని యాడ్ చేశాను. ఇది చేయాలనుకున్నప్పటి నుంచి ఇంకా వేరే వేరే విషయాలు కూడా కనిపించడం మొదలైంది. కానీ మెయిన్ ఈ విషయం గురించి. ఇది ఏంటంటే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు అసలు ఇంట్లో కూడా ఎక్కడైనా సరే నడిచేటప్పుడు చాలా జాగ్రత్త, ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు. అలాంటిది రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతమంది ఇవాళ జాగ్రత్తగా ఉంటున్నారు? మెయిన్ రీజన్ సెల్ ఫోన్. ఈ ఫోన్ ఒక అడిక్షన్ అయిపోయి రోడ్డు పైన నడిచేటప్పుడు కూడా ఫోన్లు వదలలేకపోతున్నారు. నీకు అంత ఇంపార్టెంట్ పని ఫోన్లో ఉంటే ఒక పక్క కాగి లేకపోతే ఇంట్లో ఉండిపోయి ఫోన్లో చూసుకో. రోడ్డు పైన నడిచేటప్పుడు ఇలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్నా సరే ఫోన్ వదలట్లేదు కొంతమంది. నేను నిజంగా చూసాను, నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. మీ పాటికి మీరు అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు కళ్ళు ఉన్నాయి కదా అని వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళు మీరే ఆగుతారని వాళ్ళు వెళ్ళిపోతే గుద్దేస్తారు కదా. మీకు నష్టం, అవతల వాడికి లైఫ్ స్పాయిల్ అవుతుంది, మీకోసం ఇంట్లో ఎదురు చూసే వాళ్ళకి నష్టం. ఇది నడిచేవాళ్ళు. ఇకపోతే 2 వీలర్స్ పైన వెళ్ళేవాళ్ళు. నేను కారుల్లో వెళ్ళే వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు, తప్పులు చేయరని చెప్పట్లేదు. ఈ రోజు పర్టికులర్గా నేను మాట్లాడేది మాత్రం 2 వీలర్స్ గురించి. 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. రోడ్లు ఇవాళ రేపు ఎప్పుడు చూడు ఏ రోడ్డు ఏ ఏరియాకి వెళ్ళండి మీరు ఎక్కడైనా రష్గానే ఉంటాయి, బిజీ రోడ్లు. ఎస్పెషల్లీ స్కూల్లో వదిలేటప్పుడు, స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఇంక చెప్పక్కర్లేదు. అంత బిజీగా ఉండే రోడ్డు పైన మీరు వెళ్ళేటప్పుడు వెహికల్ తీసుకుని మీ ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని వెళ్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు. లేదు ఆ టైంలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్లు పెట్టుకోరు. హెల్మెట్ పెట్టుకోరు కొంతమంది. ఇక్కడికే కదా ఇంత దగ్గర దానికి ఎందుకు అని. కొంతమంది అయితే ఇంకేవో ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది ఎంత దూరం వెళ్ళినా మాకు లెక్కలేదన్నట్టు హెల్మెట్ వదిలేస్తుంది. ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోకపోవడం ఒక తప్పు. హెల్మెట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పాటించాల్సింది అసలు విషయం ఏంటంటే రోడ్డు పైన ఫుల్గా ఫోకస్ పెట్టడం, అటెంటివ్గా ఉండడం. మళ్ళీ ఎంతమంది అలా ఉంటున్నారు? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆ ఫోను ఈ లోపల మరి ఏమైపోతుందో నాకు తెలియదు. ఒకవేళ నీకు ఆ ఫోన్ చాలా అర్జెంట్, అటు పక్కన ఎవరో చావు బతుకుల్లో ఉన్నారు, నువ్వు ఫోన్ ఆన్సర్ చేయడం అర్జెంట్ అంటే ఫస్ట్ నువ్వు బతుకుండాలి కదా. సో నువ్వు పక్కగా ఆపి మాట్లాడండి. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ బండి తీసుకుని వెళ్ళండి. లేదు సినిమాలో చూపిస్తారు మనకి, మూవీ పేరు నాకు గుర్తులేదు. ఫోన్ ఇలా రాగానే ఆటోమేటిక్గా మెడల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫోన్ ఇంకెక్కడ పెట్టుకోకముందు ముందు మెడల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా అంత అడిక్షన్ ఏంటండి నాకు అర్థం కాదు. ఫోన్ అవసరమే, ఎలా వాడుకోవాలో ఎక్కడ వాడుకోవాలో అలా వాడుకోవాలి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు అంత అర్జెంట్ అయితే బండి పక్క కాపి మాట్లాడేసి వెళ్ళండి. లేదు బండి మీద ఇప్పుడు వెళ్ళే పని అర్జెంటు, నీకు ఫోన్ అర్జెంట్ కాదంటే ఫోన్ ఇగ్నోర్ చేసేయండి, ఎత్తొద్దు. మీరు వెళ్ళండి, రీచ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళదు. ఇది ఆపరు అది ఆపరు, రెండు అర్జెంటే మనకి. ఇలా ఇంత అర్జెంట్గా హడావిడిగా వెళ్ళేది మనం డెస్టినేషన్కి వెళ్తామా, ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తామా, హడావిడిలో మనం చేసే డబుల్ పనులు అన్ని మల్టీ టాస్కింగ్. కొంతమందికి అరే దీనికి ఇంత సీరియస్ అనుకోకండి, ఇది చిన్న విషయం అని అస్సలు అనుకోవద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదమో అంతకు మించి ప్రమాదం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం. అట్లీస్ట్ హ్యాండ్స్ ఫ్రీ కూడా యూజ్ చేయట్లేదు. అసలు హ్యాండ్స్ ఫ్రీ యూజ్ చేసి కూడా నాకైతే అనిపిస్తుంది కొన్నిసార్లు
కార్లు కానీ బండ్లు కానీ మీరు బ్లూటూత్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడినా కూడా యాక్చువల్లీ ఫోకస్ కొంచెం పోతుంది పక్కకి. అలాంటిది నువ్వు కంప్లీట్గా ఇలాగ పెట్టుకుని ఒక చెయ్యి విరిగిపోయినలాగా డ్రైవ్ చేస్తే అది ఇంకా ప్రమాదం కదా. సో అంటే ఇది మీకు ఇలా వింటున్నప్పుడు మీకు ఏమి అవనంత వరకు, సారీ టు సే దిస్, ఏమి అవనంత వరకు మీకు ఇది సిల్లీగా చిన్న విషయంలా అనిపిస్తుంది. ఒక్కసారి ఏమైనా అయిన తర్వాత అది సిల్లీగా సీరియస్ అని ఆలోచించడానికి మనం ఉండకపోవచ్చు కూడా. అంతవరకు తెచ్చుకోవద్దు. రోడ్డు పైన యాక్సిడెంట్ అవ్వడం వలన నష్టపోయిన ఫ్యామిలీ, అది ప్రాణం కావచ్చు, అవయవాలు కావచ్చు, ఏదో ఒక విధంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఆ ఫ్యామిలీ వాళ్ళని కలిస్తే మీకు తెలుస్తుంది ఇది ఎంత పెద్ద ప్రాబ్లము కదా. ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ అయితే కాదు కదా మన జీవితంలో. ఫోన్ కాల్ ప్రాణం కంటే ఇంపార్టెంట్, నాన్నకంటే అంత ఇంపార్టెంట్ అయితే పక్కకు ఆపండి. ఇదైనా చెయ్యండి, లేదంటే వెళ్ళాక మాట్లాడండి. దయచేసి రోడ్డు రూల్స్ అన్ని పాటించండి. ఇది కేవలం ఫోన్లు పట్టుకొని మాట్లాడుతూ డ్రైవ్ చేసే వాళ్ళ గురించే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకొక 2-3 విషయాలు అంటే నేను డ్రైవ్ చేసేటప్పుడు పర్సనల్గా అనిపించేవి కొన్ని అయితే, కొన్ని నేను డ్రైవ్ చేయకపోయిన పక్కన కూర్చొని చూస్తుంటే కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటి, సిగ్నల్స్ ఫాలో అవ్వరు. అక్కడ సిగ్నల్ వేసింది ఎవరి కోసం? మన కోసమే కదా. అక్కడ రెడ్ ఉంటుంది, నువ్వు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, నువ్వు అది బ్లాక్ చేసేస్తావు. నువ్వు వెళ్ళేది లెఫ్ట్కి కాదు, కానీ నీకంటే ముందే 2-3 ఉండిపోయారు కదా, వాళ్ళు ముందు వెళ్ళిపోతారు, నువ్వు లేట్ అయిపోతావు కాబట్టి వెళ్ళిపోయి ఆ ఫ్రీ లెఫ్ట్ కూడా బ్లాక్ చేసేస్తారు. ఆ లెఫ్ట్ వైపు వెళ్ళాల్సిన వాళ్ళకి దారి ఉండదు. అనవసరంగా ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంటుంది, ఇక్కడ జామ్ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు వాళ్ళకి దారి వదిలేస్తే అటు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అసలు రూల్స్ ఎందుకు పెట్టారు? అవి ఫాలో అవ్వాలి అన్న సెన్స్ మీకు ఉండదా? ఫాలో అవ్వకపోతే ఎవడికి పిక్తాడు అనుకుంటారో నాకు తెలియదు. సారీ, అందరి గురించి అనట్లేదు కానీ ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. నాకు ఎన్నిసార్లు మనకు సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఏంటది, వెనక నుంచి చేజ్ చేసుకుంటూ వచ్చి ఐదర్ పోలీసులో లేకపోతే హీరోను వెళ్ళి బండికి అడ్డుగా వీళ్ళ బండి ఆపేసేసి అప్పుడు వార్నింగ్ ఇవ్వడమో, వాడిని అరెస్ట్ చేయడమో, తిట్టడమో ఏదో చేస్తారు కదా. నాకు ఎన్ని 100 సార్లు అలా అనిపించిందో. వెళ్ళి బండి వాడు ఎదురుగా ఆపేసి వాడు కాలర్ పట్టుకుని అసలు బుద్ధి ఉందా, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ ఏంటి? నీ వెనకాల వాడికి నువ్వు ఆగుతావో తెలియదు, వెళ్తావో తెలియదు, ఎందుకంటే ఇలా 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 చేస్తూ ఉంటారు ఇటు ఫోన్ మాట్లాడుకుంటూ. అది పూర్తిగా ఆపరు, స్లోగా వెళ్తుంది, స్పీడ్గా వెళ్ళలేరు. ఎలాగో ఇటు 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 చేస్తారు, అది పడిపోతాడో తెలియదు, ఉంటాడో తెలియదు, ఇటు వెళ్తాడో తెలియదు, అటు వెళ్తాడో. నీ వెనకాల వాడికి ప్రాబ్లం, నీకు ఒక్కడికే కాదు. నీ ప్రాణాలు నీకు లెక్కలేకపోయినా ఊరందరి ప్రాణాలు తీసే హక్కు నీకు లేదు కదా. ఇది ఎన్నిసార్లు అనిపించింది. యాక్సిడెంట్ వల్ల నష్టపోయిన ఫ్యామిలీస్లో నేను ఒకదాన్ని కాబట్టి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది బాధ అలాంటివి చూసినప్పుడు. చిన్న వయసు పిల్లలు, మీకు ఏమన్నా అయితే మీ పేరెంట్స్ మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంత ఎంత కష్టపడి జీవితాంతం ఎందుకు అది ఆలోచించరు? మీకు ప్రతిదీ అర్జెంటే, మీరు ముందు వెళ్ళిపోవాలి. అరే వెళ్ళిపోండి, ముందుకి ఎక్కడ వెళ్ళాలో అక్కడ చూపించేయండి. అది ఇలా రోడ్ల పైన కాదు. ఆ రోడ్ల పైన ముందుకు వెళ్ళిపోదాం అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి, ఇండికేటర్ ఎందుకు ఇచ్చామో బండికి మీకు తెలీదా? ఇండికేటర్ ఇవ్వరు కొంతమంది. ఆడు ఎటు వెళ్తాడో మనం ఊహించాలి. పోనీ ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకో కేటగిరీ, వీళ్ళు ఇంకా గొప్పోళ్ళు అనమాట. ఇండికేటర్ ఏమో లెఫ్ట్కి ఇస్తారు, వెళ్ళేదేమో రైట్కి వెళ్తారు. అంటే ఇండికేటర్ ఇవ్వడం తప్ప అప్పటికప్పుడు బుర్ర మార్చేసుకుని అటు వెళ్ళిపోతున్నారా తెలియదు మనకి. ఈ వెనకాలోడేమో ఇటు వెళ్తాడు కదా అని వీడికి వచ్చాడంటే వీడి తిరుగుతాడు, యాక్సిడెంట్. ఎందుకు ఇది? అటెంటివ్గా బుర్ర రోడ్డు పైన ట్రాఫిక్ పైన పెట్టి ఫోకస్డ్గా డ్రైవ్ చేయండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. అసలు సారీ నేను ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంటే, బట్ ఒక్కసారి ఆలోచించండి అది ఎంత దూరం వెళ్తుందో ఆ ప్రమాదం వల్ల. మీరు చేసే చిన్న పొరపాటు అనుకుంటున్నారు కదా, దానివల్ల జరిగే ఎంత పెద్ద నష్టం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఎస్పెషల్లీ పిల్లలు, చిన్నవాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు, ఆఖరికి రోడ్లపైన నడిచేటప్పుడు ప్లీజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు హ్యాపీగా నిండు నూరేళ్ళు ఉండండి, మీ ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచండి, అవతల వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగనివ్వకండి. సో చెప్పండి వ్యూయర్స్, ఎంతమంది మీరు నాతో ఏకీభవిస్తున్నారు ఈ విషయంలో? మీరు కూడా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలా మందిని చూసుంటారు ఇలా బిహేవ్ చేసేవాళ్ళని.
దీనివల్ల ఎంత ప్రమాదం. ఒక ఫ్యామిలీ ఒక మనిషిని కోల్పోతే మళ్ళీ తిరిగి తెచ్చివ్వగలమా? అది మనం తప్పుగా డ్రైవ్ చేయడం వల్ల మనం ఒక్కరమే కాదు, అవతల ఏ పాపం తెలియని వాళ్ళని కూడా బలి చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీకి మనం సమాధానం చెప్పగలమా? సో అక్కడి వరకు తెచ్చుకోకుండా దయచేసి రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రాఫిక్లో ఉన్నప్పుడు కాస్త ఒంటి మీద స్పృహతో డ్రైవ్ చేయండి. నడిచే వాళ్ళు కూడా ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా రోడ్డు అటు ఇటు చూసుకొని క్రాస్ చేయండి. ఇదండి ఈరోజు నా మనసులో మాట. ఇలాగే మీ మనసులో మాటని మా మనసులో మాటలో షేర్ చేసుకోవాలి అనుకుంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. దానికి మీరు మీ చెప్పాలనుకుంటున్న దాన్ని డీటెయిల్గా మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే.